హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీహరి లేడీస్ టైలర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఏదో సరదాగా మీ ముందుకి నేను తినబోయే వంట శ్రీహరి లేడీస్ టైలర్స్లో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చాను. బెండకాయ ఫ్రై. బెండకాయలు నాకు కావాల్సిన వరకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసేసి కట్ చేసి పక్కన పెట్టాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టాను. ఆరిపోయిన తర్వాత నూనెలో కాకరకాయలాగా ద్వారగా వేపుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత శనగిత్తలు, జీడిపప్పు కూడా వేపి వాటితో పాటు ఉంచాను. ఇకపోతే తాలింపులో మాత్రం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేటప్పుడు ముందు పోపు గింజలు వేసుకుంటాం కదా, ఆ పోపు గింజలతో పాటు ఎల్లిపాయ, జీలకర్ర, ఇంగువ వేసాను. పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగనిచ్చాక ఈ బెండకాయలు వేసాను. ఎమ్మటే కొంచెం కొంచెం టైం తేడాతోనే బెండకాయలు వేసాక శనగిత్తలు కూడా వేపుకున్నవి వేసేసాను, జీడిపప్పు కూడా వేపుకున్నవి వేసేసాను. కలుపుకునేటప్పుడు మాత్రం శనగిత్తలు వేపుకొని పక్కన పెట్టుకున్న వాటిల్లోనే కొంచెం మిక్సీ పట్టి పొడి వేద్దామన్న ఆలోచనతో, టేస్ట్గా బాగుంటుంది అన్న ఆలోచనతో మాత్రం అవి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ, కారం, ఉప్పు, శనగిత్తలతో పాటు మిక్సీ పట్టి ఆ పొడి మాత్రమే చల్లాను. ఇంక ఏమి ఎక్కువ ఐటమ్స్ అయితే దీంట్లో నేను వేయలేదు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి రసం, సాంబారు ఉంటే బాగుంటుంది కదా. ఇకపోతే నేనైతే సాంబార్ కన్నా రసం ఎక్కువ ఇష్టపడతాను. రసం పెట్టాను. దీంట్లో కూడా ఎక్కువ ఐటమ్స్ కలపలేదు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, ఒక 1/2 లీటర్ నీళ్ళు బాగా మరగనిచ్చాను. ముక్కలు మనకి ఉడుకుతాయి కదా టమాటా ముక్కలు, అవన్నీ నీళ్ళల్లోనే మరగనిచ్చేటప్పుడు మాత్రం నేను రసం పొడి కొంచెం ఒక్క స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు. ఫ్లేవర్ కోసం మాత్రం ఇంట్లో ఎప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి కొంచెం పట్టిన ఉంటాయి కదా, మనం పెట్టుకుంటాం కదా. ఎప్పుడైనా కూరల్లో వేసుకోవటానికి, బంగాళదుంపల్లో వాటిల్లో ఫ్రైలో వేసుకోవటానికి అట్టు పెట్టుకుంటాం కదా, అలాగే ఆ కొంచెం చిన్న ముద్ద మాత్రం కొబ్బరి, అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టింది మాత్రం కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుందని వేశాను ఈ రసంలోకి. ఇక మనకి ఉప్పు, పసుపు మనం వేసుకుంటాం కదా, సరిపోను. ఇకపోతే ఇంగువ మాత్రం కూరల్లో వేయటం మర్చిపోవద్దు, వెల్లిపాయ తాలింపులో వేయటం మర్చిపోవద్దు. ఇవే కదా మనల్ని విడిగా కొంచెం అల్లం నీళ్ళల్లో వేసుకొని కాసుకొని తాగండి, జీలకర్ర నీళ్ళల్లో వేసుకొని కాసుకొని తాగండి అని చెప్తూ ఉంటారు. అవన్నీ వీటిల్లో మనం యాడ్ చేసుకుంటే మనం తినే ఫుడ్లో సరిపోతుంది. గ్యాస్ ప్రాబ్లం రాదు, మనం తృప్తిగా తినొచ్చు కదా. తినే ఫుడ్ ఎక్కువ మనం పొళ్ళు కలపకుండా ఇలా సింపుల్గా చేసుకునే ఐటమ్స్ అన్నమాట. ఇలా చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామని నా ఉద్దేశం. ఇకపోతే మీకు చెప్పేది ఒకటే విషయం, ఎప్పుడైనా మనం వంట చేసుకునేటప్పుడు ఇప్పుడు రెడీమేడ్గా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయండి కూరల్లో కలుపుకోవటానికి. పొడులు, ఆ పొడని, ఈ పొడని, అదే అని, ఇదని. అవన్నీ కాకుండా ఇలా చేసుకుంటే ఇందుట్లో శనగిత్తలు బలమే కదా, జీడిపప్పు బలమే కదా, మనం ఆ పొడి చల్లాము, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. రసంలో కూడా మనం ఎక్కువ సాంబార్లో సాంబార్ పొడి ఎక్కువ కలిపినట్టు రసంలో రసం పొడి అయితే ఎక్కువ కలపం. మనం కొంచెం కొబ్బరి వేసాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది. చిన్నపిల్లలు తింటారు, కొంచెం బాగుంటుంది రసం అనుకున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇకపోతే ఈ రసంలోకి కొంచెం ముద్దపప్పు ఉంటే మన ఆంధ్ర వంటకం ఎంత బాగుంటుందండి. ఓకే, వచ్చేయండి తినేద్దాం.